పెద్ద ప్రవక్తల గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. ఆ పెద్ద ప్రవక్తల్లో ఆఖరిగా నేను చెప్పేది దానియేలు ప్రవక్త గురించి చెప్తూ ఉన్నాను. ఈ దానియేలు ప్రవక్త తన దర్శనాల ద్వారా ఆయన దర్శనాలు చెప్పడం, ఆయన కూడా కొన్ని దర్శనాలు కలిగినాయి. అవంతా కూడా ఈ దానియేలు గ్రంథంలో మనకి చదివితే తెలుస్తూ ఉంటుంది. మొత్తం దీంట్లో 12 అధ్యాయాలు ఉన్నాయి. నేను 6వ అధ్యాయం వరకు కొన్ని టూకీగా మీకు దానిలో ఉన్నటువంటి కళలని సారాంశాన్ని వివరించాను. ఈ 7వ అధ్యాయం అంతా కూడా ఏముంటుందంటే ప్రభు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ దానియేలు గ్రంథంలో కూడా ప్రభు రాకడ గురించి, రెండవ రాకడ, యేసు ప్రభు వారి రాకడ గురించి, అప్పుడు జరగబోయే సన్నివేశాల గురించి అవన్నీ కూడా మనకి ఈ దానియేలు గ్రంథంలో దానియేలు కళలు కనటం. అంత క్రితమేమో రాజు కళలు కంటే ఆ కళలు కూడా మర్చిపోతే దానియేలు ఆ కళ భావాలని చెప్తే ఈ 7వ అధ్యాయము 8వ అధ్యాయము ఇవన్నీ కూడా ఏముంటాయి అంటే దానియేలు కంటాడు కళలు. ఆ కళ ఏమిటంటే ఆ నూతన నిబంధనలో ఉన్నటువంటి ప్రకటన గ్రంథాన్ని కూడా పోల్చి చూపిస్తూ ఉంటుంది. ప్రభు రాకడలో ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది. అవన్నీ కూడా మీకు చదివితే మీకు చక్కగా మీకు అర్థం అవుతూ ఉంటుంది. సరేగా ఈ పెద్ద ప్రవక్తలు పోతే ఈ 13వ ఎపిసోడ్లో ఈ దానియేలు కళల గురించి మీరు చదువుకొని 12 అధ్యాయాలు ఉంటే దానిలో చదువుకొని తెలుస్తుంది. ఇక చిన్న ప్రవక్తలు అన్నమాట. ఈ 13వ ఎపిసోడ్లో నేను చిన్న ప్రవక్తల గురించి తెలియజేసుకుంటూ వస్తానన్నమాట. ఈ చిన్న ప్రవక్తలు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది చిన్న ప్రవక్తలు అంటే వీళ్ళ పేరు మీదుగా ప్రచారంలోకి వచ్చిన గ్రంథాలు చిన్నవి అని అర్థం అన్నమాట. చిన్న ప్రవక్తలు అంటే వీళ్ళు చిన్నోళ్ళేమో కాదు, వీళ్ళు చెప్పిన సందేశం తక్కువ విలువైందేమీ కాదు. ఇక్కడ ఈ ప్రవక్త గ్రంథాలను వాటి బైబిల్లో అమర్చిన విధానాన్ని బట్టి కాకోకుండా వాళ్ళు జీవించినటువంటి కాలక్రమాన్ని బట్టి ఇప్పుడు దీన్ని మనం పరిశీలన చేద్దాం. దానియేలు తర్వాత ఏ ప్రవక్త అలా కాకుండా వీళ్ళు జీవించిన కాలక్రమాన్ని బట్టి వీళ్ళు ఉన్నటువంటి ఈ ప్రవక్తల గురించి మనం తెలుసుకుంటే మొట్టమొదటిగా మనం చెప్పుకోదగింది ఏంటంటే ఆమోసు. ఇతడు క్రీస్తు పూర్వం 750 ప్రాంతంలో జీవించాడు. క్రీస్తు పూర్వం 750 ప్రాంతంలో జీవించాడు. మొత్తం 9 అధ్యాయాలు ఉంటాయి. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుకు చెందినవాడు ఇతడు. మనకు తెలిసినంత వరకు కూడా ప్రవక్తలందరిలోనూ మొట్టమొదటిసారిగా గ్రంథ రూపం దాల్చింది ఇతర ప్రవచనమే. ఉన్నటువంటి ప్రవక్తలందరిలో కూడా ప్రవచించింది, అది గ్రంథస్థం అయింది, పుస్తకంలో రాయబడింది ఇతని ప్రవచనమే. ఇతడు ముఖ్యంగా గొర్రెల కాపరి ఆయనే ప్రభు ఎన్నుకొని అతని కాలంలో ఇశ్రాయేలు రాజ్యము భోగభాగ్యాలతో సుఖభోగాలతో జీవిస్తూ పేదలకు అన్యాయం చేస్తుందని ఇతను బాధపడుతూ చేస్తుంది కనుక ప్రవక్త విలాస జీవితాన్ని ఖండించాడు. పేదలను కూడా ఆదుకోండి, పేదలను కరుణించండి, మరి వితంతువులను ఆదరించండి అని చెప్పేసి మీరంతా భోగ విలాసాలతో భోగభాగ్యాలతో ఉంటున్నారు కాబట్టి ఈ భోగభాగ్యాలు ఎల్లకాలము మనకు ఉండవు, మనతో రావు అని చెప్పేసి ఈ ప్రవక్త ఈ గ్రంథంలో ఖండిస్తూ ఉంటాడు. పేద సాధులకు న్యాయం చేకూర్చమని ధనవంతులను హెచ్చరించాడు. ధనవంతులందరికీ అయ్యా మీరే తినటం త్రాగటం కాదు, నా ప్రాణమా తినుము త్రాగు సుఖించుము నిద్రించమని చెప్పుకుని మీరు త్రాగటం కాదు, పేదలను కూడా ఆదరించండి. పేద సాధులను కూడా ఆదరిస్తే మీకు పుణ్యం కలుగుతుంది. ఆ పుణ్యమే మీ వెనకాల రేపు పొద్దున వస్తుంది. అంతేకాకుండా కలకాలం ఇక్కడే ఉండి మరి ఉట్టి కట్టుకుని పోతామని చెప్పేసి మీ ధనముతో నా ప్రాణమా త్రాగుము సుఖించము నిద్రించమంటే దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి
నీ ప్రాణం అడిగితే నువ్వేమైపోతావు? ఒకడు లోకమంతా సంపాదించి తన తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము అని చెప్పి ప్రభు అంటున్నాడు. కాబట్టి అని చెప్పి ధనవంతుల్ని హెచ్చరిస్తాడు. బైబుల్ అంతా కూడా ఈ హెచ్చరికలే. దేవుడు చెప్పేదంతా ఏంటంటే ధనవంతుడు పరలోక రాజ్యం చేరటం చాలా దుర్లభం అని చెప్తాడు. చాలా దుర్లభం. యేసు ప్రభు వారు చెప్తారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం కంటే వంటే సూది బెజ్జములో దూరుట ఎంతో సులభము అని చెప్తాడు ప్రభు. చూడండి ఎంత కష్టం. సూది బెజ్జం ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. ఒంటె ఎంత ఉంటుంది? భారీ కాయం. ఇక్కడ నిజంగా సూది బెజ్జంలో ఒంటె దూరడం కదా. అక్కడ అర్థం ఏముంటాయంటే, దావీదు రాజు మహాకోటను కట్టించిన తర్వాత పగలంతా కూడా పెద్ద సింహద్వారం తెరిచి ఉండేది లోపలికి వెళ్తాకి చేయటానికి. ఆ సమయం అయిపోయిన తర్వాత సింహద్వారం మూసేసి ఒక చిన్న ద్వారం పక్కన ఉంటుంది. అది దాన్నే సూది బెజ్జం అంటారు. చిన్న ద్వారం. ఈ ఒంటెలు దాంట్లోకి వెళ్ళవు. సామానం అంతా కిందకి దింపి వాటిని వంచి లాక్కెళ్ళి దూర్చి మరి గుర్రాలంగా తీసుకెళ్ళడం మహా కష్టం. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల పెడతా ఉంటారు. పెద్ద గేటు పక్కన ఒక చిన్న గేటు, దాంట్లో చక్రం లాగా తిరిగి వెళ్ళటం. మనకి కూరగాయల మార్కెట్ల దగ్గర కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ పెద్ద చోట కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో కూడా మరి దావీదు మహారాజు గారు కట్టించినటువంటి కోట కాడ పెద్ద ద్వారం కాకుండా ఒక సూది బెజ్జం అనేటువంటి చిన్న ద్వారం ఒకటి ఉండేది. దాన్ని సూది బెజ్జం అనేవాడు. సూది బెజ్జం అంటారు. ఆ సూది బెజ్జం అంటే ఆ చిన్న ద్వారంలో, ఇరుకు ద్వారంలో ప్రవేశించడం చాలా కష్టం. అదే అంటాడు ప్రభు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం కంటే ఒంటె సూది బెజ్జంలో వెళ్ళటం చాలా సులభం అని అంటారు. తెలియక పాపం అన్నవాళ్ళు ఇదేంటి యేసుప్రభు వారు ఇలా చెప్పాడు ఈ ఉపమానాన్ని, ఇలా చెప్పాడేంటి అని చెప్పేసి అనుకుంటారు తెలియనటువంటి వారు. సూది బెజ్జంలో ఒంటె ఎట్లా వెళ్తుంది? ముక్కలు చేసిన పీసెస్ చేసిన వెళ్ళదే అని అనుకుంటారు. కాదు, అక్కడ వాతావరణం, కాల ప్రమాణం, అక్కడ పరిస్థితులు, అక్కడ బిల్డింగ్, అక్కడ కోట గుమ్మాలు, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రజలకు ఆనాడు చెప్పినటువంటి ఉపమానం అది అర్థం చేసుకోవాలి. అంతేగాని సూది బెజ్జంలో ఒంటె వెళ్ళిపోద్దంటే వెళ్ళిపోద్దని కాదు. సూది బెజ్జం అంటే అది చిన్న ద్వారం అని అర్థం అన్నమాట. అలా చెప్తాడు. కాబట్టి ధనవంతుల్ని ఇక్కడ ఆమోసు ప్రవక్త హెచ్చరించారు. ఈ లోకంలోనే ఎంత సంపాదించిన ధనవంతా కూడా చూడండి. మనకాడ ఇండియన్ హిస్టరీలో చూస్తే ద గ్రేట్ అలెగ్జాండర్, జగద్విచేత, ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ కూడా గొప్ప సందేశాన్ని ఇస్తాడు తను చనిపోయేటప్పుడు. ఏమిటా సందేశం అంటే, ప్రపంచానంతా జయిస్తే అతనికి అంతు పట్టనటువంటి ఒక రోగం వస్తుంది, ఒక జబ్బు వస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి తన రాజ్యాల్లో ఉన్నటువంటి వైద్యుల్ని, మరి వైద్య శాస్త్రం తెలిసినటువంటి వారిని, ఆయుర్వేద శాస్త్రం తెలిసినటువంటి వారిని అందరిని కూడా పిలిపిస్తాడు. పిలిపించి తనకి వైద్యం చేయమంటే ఏ ఒక్కడు కూడా నయం చేయలేరు, బాగు చేయలేరు. ఆ జబ్బు తగ్గదు. అరే ఏమిటిది, నేను ప్రపంచాన్ని జయించేనే, నేనంటే గడగడలాడిపోతారు అందరూ. ఈ జబ్బు నాకెందుకు జరగట్లేదు, ఈ రోగం నాకెందుకు తగ్గట్లేదు అని చెప్పేసి ఆయన చాలా మదన పడిపోయాడు. ఆలోచించాడు, ఏమిటి ఈ వింత అని చెప్పేసి భూలోకంలో ఆలోచించి తనకు అర్థమైపోయింది ఆఖరికి, ఇది నాకు తగ్గదు, నేను చనిపోవటం ఖాయం. ఈ ప్రపంచంలో గ్యారెంటీ ఏదైనా ఉందంటే మరణమే. ప్రతి వాడికి మరణం అనేది గ్యారెంటీ. ఇంకా ఏ వస్తువుకి ఉందో లేదో మనం చెప్పలేము, కానీ గ్యారెంటీగా ఈ మరణమే. నాకు తథ్యము, నేను చచ్చిపోతాను, తప్పదు అనుకున్నాడు అలెగ్జాండర్. అనుకుని అందరిని పిలిచి, తన మంత్రుల్ని, రాజులను, సామంతుల్ని అందరిని పిలిచి, అయ్యా నేను చనిపోతున్నాను, చనిపోయే ముందు నాకు నా కోరికలు తీర్చండి, నా ఆత్మ శాంతిస్తుంది అని చెప్పేసి అంటాడు. ఏమిటండి రాజుగారు నీ కోరికలంటే,
3 కోరికలు కోరుకుంటారు. నేను చనిపోయిన తర్వాత సమాధి పెట్టికి 2 వైపులా నా చేతులు బయటకు వచ్చేటట్టు 2 రంధ్రాలు చేయించండి. సమాధి పెట్టిలో నా 2 చేతులు ఎలకలగా ఎంటీగా ఖాళీగా 2 చేతుల్లో ఇలా పెట్టండి. ఇలా పెట్టి తర్వాత నా శవపేటికను ఎవరు మోయాలో తెలుసా? వైద్యులు మోయాలి, డాక్టర్లు మోయాలి. నాకు జబ్బు తగ్గించలేనటువంటి ఈ డాక్టర్లే నా శవపేటికను మోయాలి. అదేంటి రాజుగారు అలా సందేశం, ఇదేంటి ఎంత కోరిక మీరు కోరుకుంటున్నారు? ప్రపంచాన్ని జయించారా? ఎంతో వైభవపేతంగా మిమ్మల్ని మేము తీసుకెళ్తాము, తాళ మేళాలతో భజంత్రీలతో మేము తీసుకెళ్తాము, ఊరేగిస్తాం, ఇవన్నీ చేస్తాం కదా, ఏమిటి ఇలాంటి వింత కోరిక అని అంటే ఆ రాజుగారు అంటాడు, చేయండి, ఊరేగించండి, మొత్తం తిప్పండి, కానీ నా కోరిక ఇది, సమాధి పెట్టిలో పెట్టాలి, పాడి మీద కాదు, పాడి మీద పెట్టొద్దు, సమాధి పెట్టిలో పెట్టి సమాధి పెట్టికి 2 వైపులా 2 రంధ్రాలు చేసి నా చేతులు ఎలా బయటికి పెట్టండి ఖాళీగా. మరియు వాటిని ఎవరు పోయాలి? నా సంతానం కానీ, నాకు సంబంధించిన వాడు కానీ, నా బంధువులు కానీ, నా బిడ్డలు కానీ, మరి వీళ్ళెవడు మొయ్యటానికి వీల్లేదు, వాళ్ళు మొయ్యటానికి వీల్లేదు. ఎవడో మొయ్యాలంటే వైద్యులు, నాకు వైద్యము చేయలేనటువంటి, నన్ను బ్రతికించలేనటువంటి వైద్యులు నా శవపేటికను మోస్తూ ఊరేగించాలి. దీని అర్థం ఏంటో తెలుసా? నేను ప్రపంచాన్ని జయించాను, సమస్తము జయించాను, బంగారము, గోమేదకము, వజ్ర వైడూర్యాలు, మరి ఎన్నో రకరకాలుగా అన్ని నా స్వాధీనంలో ఉన్నాయి, సమస్తము నా దగ్గర ఉన్నాయి, కానీ ఇవేవి నా ప్రాణాన్ని కాపాడలేకపోయాయి, ఇవేవి నన్ను బ్రతికించలేదు. ఇన్ని కోటాను కోట్లు ధనరాశులు ఉన్నప్పటికీ, బంగారము, డైమండ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవి నన్ను రక్షించలేదు. తర్వాత నా రాజ్యంలో మరి నా ఉప్పు తిని పెరిగి నేను పోషింపబడినటువంటి వైద్యులు, గొప్ప గొప్ప పేరు పొందినటువంటి వైద్యులు కూడా నన్ను బ్రతికించలేకపోయారు. కాబట్టి ఈ లోకములో ఎవరు ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఏవి ఎంట రావు, ఏవి తీసుకెళ్ళరు. దానికి ఉదాహరణ నేనే కావాలి. నేను ఎంత సంపాదించినా ఖాళీ చేతులతో నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఉన్నప్పుడే పుణ్యం సంపాదించుకోవాలి, దాన ధర్మాలు, మంచి క్రియలు, మంచి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి సందేశం నేను తెలియజేయటానికే నా కోరికలు కోరుకుంటున్నా అని చెప్పేసి మరి ఆ రకంగా చేశాడు. అది ప్రతి ఒక్కరి కాడ చెప్పేది, ప్రతి ఒక్కరి కాడ చెప్పేది అదే. ఇది పాంచజన్యం, పంచభూతాలతో మరి గాలి, నీరు, నిప్పు, నింగి వాటితో తయారైంది, వాటిలో కలిసిపోవాలి. ఈ దేహం మట్టి నుంచి దిగబడింది, మట్టిలో కలిసిపోవాలి. నేను మరి ఊరికి తల్లి గర్భం నుంచి నేను ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోవట్లేదు అని చెప్పి మనకి యోబు చరిత్ర తెలియజేస్తుంది. అలాగే మొన్న మధ్య 19లో 2019లో కోవిడ్ వచ్చినప్పుడు కూడా మరి ఎంతమంది చనిపోయారు? కోటేశ్వరు ధనవంతులు ఏమైనా పట్టుకెళ్ళారా? జయా లోకాస్ అనేటువంటి వాడు మరి బంగారపు కొట్లు, బంగారపు షాపులు, ఎన్నో పెద్ద పెద్ద కోటేశ్వరుడు ఆయన విదేశాల్లో చనిపోయాడు. విదేశాల్లో చనిపోయినప్పుడు ఆయన బంగారం ఆయన కాపాడిన 6 అడుగుల స్థలం కూడా దొరకాలి ఆయన పాతి పెట్టడానికి. ఆయన దగ్గరికి మనుషులు జడిసిపోయి రావడానికి, అమ్మో నా కోవిడ్ అంటుకుంటుందేమో, నేను అంటుకోను, నేను వెళ్ళడానికి. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. మరి జాగ్రత్త, ధనవంతులు ఇక్కడ వెళ్ళదు. పేదల్ని మీరు కాపాడండియా, పేదలను కాపాడండి, పేద సాధనలకు న్యాయం చేకూర్చమని ధనవంతుల్ని హెచ్చరించాడు ఈ ఆమోసు ప్రవక్త. హెచ్చరించాడు, పేద సాధనకు న్యాయం చేకూర్చమని ధనవంతులను హెచ్చరించాడు. ప్రజలు తమ బుద్ధులు మార్చుకోకపోతే అస్సిరియా రాజు దండెత్తి వచ్చిన వాళ్ళను శిక్షిస్తాడని చెప్పాడు. ఆ శిక్షా దినాన్ని ప్రభు రోజుగా గణించాలని చెప్పాడు. ఇతని ప్రవచనం నిండా దైవ శిక్షను గురించి బెదిరింపులు కనిపిస్తాయి. ఇతని ప్రవచనాలు
ఇది ఆమోసు గ్రంథం 9 అధ్యాయాల్లో కూడా చూస్తే దేవుడు అంటే భయపడండి, భయపడండి, జాగ్రత్త, 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 దేవుడు శిక్షిస్తాడు, ధనవంతులారా పేదల యందు దయ కలిగి ఉండండి అని చెప్పేసి ఈ మరి ఆమోసు గ్రంథం అంతా కూడా మనకి తెలియజేస్తుంది. ఆమోసు ప్రవక్త ఆ విధంగా చెప్తాడు. అది ప్రియులారా, చదవండి, చదివితే దానిలో తెలుస్తుంది. చూడండి, జీవితంలో ఎన్నో పాఠాలు మనకి, ఎన్నో పాఠాలు మన జీవిత సత్యాలు, కానీ మనం వింటున్నాం, కానీ ఈ చెవితో వదిలేస్తున్నాం. భయభక్తులు కలిగి జీవించట్లా దేవుని యందు. సరే, తర్వాత ప్రవక్త ఎవరంటే హోషేయ ప్రవక్త. అంటే ఆర్డర్ ప్రకారం చోటల్లా ఈ జీవించిన కాలాన్ని బట్టి మనం చూస్తున్నాం. హోషేయ ప్రవక్త ఇతను కూడా క్రీస్తు పూర్వం 750 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాడే. ఇతడు కూడా ఉత్తర రాజ్యానికి చెందినవాడు. దీనిలో కూడా 14 అధ్యాయాలు ఉంటాయి. ఆమోసుకు సమకాలీకుడు ఈయన కూడా. కానీ ఆమోసు దైవ శిక్షను గూర్చి బోధిస్తే ఇతడు దైవ ప్రేమను గూర్చి బోధిస్తాడు. ఆయన దైవ శిక్షణ గురించి హెచ్చరిస్తాడు. ఈ హోషేయ ప్రవక్త దైవ ప్రేమను గురించి మరి తెలియజేస్తూ ఉంటాడు అన్నమాట ఈ హోషేయ ప్రవక్త. కాబట్టి ఇక్కడ ఈ హోషేయ ప్రవక్త చెప్పేది ఏంటంటే, చూడండి, హోషేయ ప్రేమను బోధిస్తాడు. ఈ ప్రవక్త భార్య అయిన గోమెరు ఇతనిని విడనాడి వ్యభిచారిణి అయ్యింది. గోమెరు వ్యభిచారిణి అయ్యి కొంతకాలం వ్యభిచారిణిగా జీవిస్తుంది. వ్యభిచారిణిగా జీవించి 3 పిల్లల్ని కంటుంది. 2 మగ పిల్లలు, 1 ఆడపిల్లని కూడా కంటుంది. తర్వాత కొంతకాలానికి, అంటే భార్య మీద ఎనలేని ప్రేమ ఉంటుంది. మళ్ళీ దగ్గరికి తీసుకుని మళ్ళీ ఆమెను సంరక్షించుకుంటాడు. ఇది కాబట్టి ఈ విధంగానే యెహోవా దేవుడు కూడా ఇశ్రాయేలు జనాన్ని బహుగా ప్రేమిస్తాడు. ప్రేమించి మరి వాడిని ద్రాక్ష శృంఖలాలు తెంపి అక్కడి నుంచి తీసుకొచ్చి మరి కానాను ప్రాంతానికి చేర్చడానికి ఆయన మరి ఎన్ని చేసాడో మనం పురాతన నిబంధనలో కూడా అదంతా కూడా చూస్తాం. అయినా కానీ వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ యెహోవా దేవుడిని మర్చిపోయి బయలుదేవతలను పూజిస్తాడు. బయలుదేవతలను పూజించడం అంటే ఏంటి? వ్యభిచారం చేయటం. ఇప్పుడు వరకు ఒక దేవుడు మనం రక్షించి కాపాడి అన్నం పెట్టి ప్రాణం ఇచ్చినటువంటి దేవుడి దగ్గర వండుకోకుండా ఆయన మర్చిపోయి మరి పొరుగు దేవతల దగ్గరికి వెళ్ళి అక్కడ మరి ఆ దేవుడిని దేవతలను కొలిసి దాన్ని దేవుళ్ళ వ్యభిచారం అంటారు. దేవుళ్ళు అంటే దేవుడు వ్యభిచారం చేయటం కాదు, దేవుడితో ఈ మానవుళ్ళు చేసుకునేటువంటి వ్యభిచార పాపం అన్నమాట అది. అప్పుడు దేవుడు మళ్ళీ శిక్షించి తర్వాత మళ్ళీ వాడు దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు కదా, మళ్ళీ వాడిని చేర్చుకుంటాడు. వధువు సంఘం అంటే వధువు సంఘాన్ని హక్కును చేర్చుకుంటాడు. ఈ ప్రవక్త కూడా అదే విధంగానే చేస్తాడు. కాబట్టి ఆయన ఏమైనా శిక్షిస్తాడని అంటే ఈ హోషేయను మరి దేవుడు ప్రేమామయుడు, కరుణిస్తాడని చెప్తాను. చూడండి, హోషేయ గ్రంథంలో 1వ అధ్యాయంలో చూడండి,
2వ వచనం నుంచి చూస్తే, మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి అతడు పోయి దెబ్బాయము కుమార్తె అయిన గోమేరును పెండ్లు చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయి అతనికి కుమారుని కనగా ఇస్రాయేలు వేరు, ఇజ్రాయేల్ అని వేరు అన్నాడు. అతనికి పేరు పెట్టుము, ఎందుకంటే ఆ పేరు ఇజ్రాయేలు యెహోవా వంటి వారు కలుగజేసుకొని రక్త దోషమును బట్టి కొంతకాలం నాకు నేను వారిని శిక్షింతును అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఆమె గర్భవతి అయ్యి ఒక కుమార్తెను కంటుంది. ఆ కుమార్తె పేరేమనగా లోరుహామ, అనగా జాలి నందనిది అని అర్థం అన్నమాట. లోరుహామ. మళ్ళా తర్వాత ఆమె మళ్ళా లోరుహామ జాలి నందనిది పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి కుమారుని కన్నప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడినై ఉండను గనక లో అమ్మి నా జనము కాదని అతనికి పేరు పెట్టుము అని చెప్పేసి అతనికి పేరు పెడుతుంది. కాబట్టి ఈ రకంగా ఆవిడ వ్యభిచారి అయ్యి మళ్ళీ ఇష్టం వచ్చినట్లు వ్యభిచారిగా తిరిగి 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 చేస్తే మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కూడా వాళ్ళని బట్టి ఇశ్రాయేలుని బాగా శిక్షిస్తాడు, చెదరగొడతాడు, సర్వనాశనం చేయడానికి అసలు తుడిచిపెట్టేస్తాను మిమ్మల్ని అని చెప్పేసి అంటాడు అన్నమాట. అంటాడు. కాబట్టి మళ్ళీ జాలి కలిగినటువంటి దేవుడు కూడా మళ్ళీ ఎదురు ఏం చేస్తాడు ప్రవక్త, ఆ గోమేరుని మళ్ళీ జాలి కాదు తిరిగి 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 ఎవడో అన్నం పెట్టడు, ఎవడో పెట్టడు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, ఏముండవు, ఏమి లేకోకుండా అడుగు తింటా ఉంటుంటే మళ్ళీ అనుకుంటుంది, నా భర్త దగ్గరికి నేను వెళ్ళిపోతాను, నా భర్త నన్ను బంగారంలాగా చూసుకున్నాడు, చక్కని మరి వజ్రాలు మణులు మాణిక్యాలు నాకు ఇచ్చాడు, ద్రాక్షారసం ఇచ్చాడు, మంచి తృప్తిగా నేను అక్కడ జీవించాను, కాబట్టి నాకు ఈ దేనస్థితి ఆయన వదిలిపెట్టడం వల్ల ఈ దరిద్రం నాకు వచ్చింది, మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిపోతానని మళ్ళీ ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోతే ప్రవక్త చేర్చుకుని మరి ఆవిడని క్షమించి మరి సంసారం చేస్తాడు. అదేవిధంగా యెహోవా దేవుడు కూడా మరి ఇజ్రాయేల్ ప్రజలు చెదిరిపోయి ఈ అన్య దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పూజించి చేసి చివరాకారికి తిండి తిప్పలు లేక నాశనం అయిపోతే మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించి అనుకుంటే మరి అక్కడి నుంచి పరోదాస్యం నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఏమి లోటు లేకుండా మన్నాన్ని కురిపించి త్రాగడానికి నీళ్ళిచ్చి 40 సంవత్సరాలు మరి బట్టలు కూడా మాసిపోకుండా చేసి చెప్పులు తెక్కకుండా చేసి మరి కనాను దేశంలో ప్రవేశింపచేసి అనేకుల మీదకి యుద్ధం చేసి ఫరో సైన్యాన్ని చంపేసి నడి సముద్రంలో ముంచేసి చేస్తే మళ్ళీ అవన్నీ మర్చిపోయి ఒక 40 రోజులు కేవలం 40 రోజులు మరి మోషే కనపడకపోతే బంగారం అంతా కరిగించి ఒక దూడం చేసుకుని నువ్వే దేవుడు అని మొక్కి ఇదంతా మర్చిపోతారు. ఆ తర్వాత కానాన్లోకి వెళ్ళినప్పుడు కూడా మర్చిపోతారు, వేరే బయలుదేవతలను పూజిస్తే దేవుడు అందుకని చెదరగొట్టేస్తాడు, ఇశ్రాయేలుని చెదరగొట్టి అసలు ఆయన చూడకోకుండా వదిలిపారేస్తాడు. తర్వాత మళ్ళీ జాలి నుండి మళ్ళీ ఆయన హక్కును తెచ్చుకుని మళ్ళా వాడిని ఇశ్రాయేల్ జనాంగా తీర్చి దిద్దుతాడు. కాబట్టి అది ఈయన చెప్పేటువంటి సారాంశం. పైన ఏమనో హెచ్చరించాడు, ధనవంతులను హెచ్చరించాడు. ఎవరు? ఆమోసు ప్రవక్త. ఈ హోషేయ ప్రవక్తను దేవుడు కరుణామయుడు, క్షమిస్తాడు, ఎంత పాపినైనా ఎంత తప్పు చేసి క్షమిస్తాడు, హక్కున చేర్చుకుంటాడు అనేటువంటి సందేశాన్ని ఈయన ఇస్తాడు. ఇది హోషేయ ప్రవక్త. తర్వాత మేకా ప్రవక్త, చిన్న ప్రవక్తల్లో మేకా ప్రవక్త. దీంట్లో 3 అధ్యాయాలే ఉంటాయి. ఇతడు దక్షిణ రాజ్యమైన యోధాకు చెందినవాడు, యెషయాకు సమకాలికుడు. యెషయా బెత్లెహేములో యేసు పుడతాడని చెప్తాడు, ప్రవచిస్తాడు అన్నమాట. మెస్సయ్య మన రక్షకుడు
క్రీస్తు ప్రభు బెత్లెహేంలో పుడతాడని చెప్పేసి మేకా ప్రవక్త చెప్తాడు. కొత్త నిబంధనలో దీన్ని మత్తయి సువార్తలో ఉదాహరిస్తాడన్నమాట దీన్ని. కాబట్టి ఈ మేకా ప్రవక్త ఆ ప్రవచనాన్ని చెప్తే ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. తర్వాత ఇక 4వ ప్రవక్త ఎవరంటే జఫన్యా. ఇతడు క్రీస్తు పూర్వం 640 నుంచి 609 కాలంలో జీవించాడు. ఇతడు ప్రభువు దీనులైన వారిని రక్షిస్తాడని, యోధాను శిక్షిస్తాడని చెప్పాడు. యూదుల్ని గట్టిగా శిక్షిస్తాడు ప్రభు, నామరూపాలు లేకుండా చేసేస్తాడు. ఎందుకంటే బాగా దేవుని వల్ల ధనం సంపాదించి మరి పేదలనేది దరిద్రుల్ని చూడకోకుండా భోగభాగ్యాలు అనుభవిస్తుంటే వాళ్ళకి దేవుడు శిక్షిస్తాడని చెప్పేసి పైన ప్రవక్త చెప్పాడని చెప్పాం. ఆ విధంగా శిక్షిస్తాడు. అయితే వాళ్ళలో దీనులని, పేదలని, ఈ యూదుల్లోనే పేదలని దేవుడు కరుణా కటాక్షాలతో చూస్తాడు అని చెప్పేసి ఆయన మరి ఈ ప్రవక్త ఎవరు, జఫన్యా ప్రవక్త మనకి తెలియజేస్తూ ఉంటాడన్నమాట. మరి ఒక మాటలో చెప్పాలంటే జఫన్యా ప్రవక్త చూడండి, జఫన్యా 6వ అధ్యాయము 6:1 చెప్తాడు. ఏమని చెప్తాడు ఒక మాటలో? 6:1 జఫన్యా 1వ అధ్యాయము 6వ వచనం. అయినను నా సేవకులైన ప్రవక్తలను నేను సెలవిచ్చిన మాటలను, కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరగా వారు తిరిగి మన ప్రవక్తను బట్టి, క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలసినది ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనేది. కాబట్టి మన ప్రవక్తను బట్టే ఆయన మనకి ఇదంతా కూడా చేసి ఉన్నాడని చెప్పేసి వాళ్ళు మరలా దేవుని తట్టు తిరిగినప్పుడు వీళ్ళని పేదలైనటువంటి వారిని, యూదుల్లో పేదలైనటువంటి వారిని దేవుడు మరి శిక్షిస్తాడు. అదే శిక్షించుకోకుండా కాపాడుతాడు, ధనవంతులను శిక్షిస్తాడు, పేదలను కాపాడుతాడని చెప్పేసి ఈ ప్రవక్త తన ప్రవచనాల్లో తెలియజేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ ప్రవక్తలు, ఈ చిన్న ప్రవక్తల్లో మరి మనకు ఇప్పుడు 4 ప్రవక్తల వరకు చెప్పుకున్నాం. మొత్తం 12 మంది ప్రవక్తలు ఉన్నారు. ఈ 12 మంది ప్రవక్తల్లో 4 వరకు మనం చెప్పుకున్నాం. మిగతా చిన్న ప్రవక్తలు మరి వచ్చే సంచికలో చెప్పుకున్నాము. దాంతో ఈ ప్రవక్తల యొక్క గ్రంథాలన్నీ కూడా సమాప్తం అవుతాయి. తర్వాత మరి శీర్షిక నేను ప్రారంభిస్తాను. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ కడవరి కాలంలో మరి దానియేలు 7వ అధ్యాయంలో చెప్పినట్లు ప్రభువు రాకడ త్వరగా ఉంది. ఆ ప్రభువు రాకడలో ఈ పరిపాలన జరుగుతూ ఉంటుంది. 7 పరిపాలన జరుగుతుంది. దానికి మనం సిద్ధపడాలి, మనం హృదయాలను మార్చుకోవాలని చెప్పేసి మన ప్రవర్తన మీదే మన జీవితం ఆధారపడి ఉంది. మన ప్రవర్తన మీదే బైబిల్ చెప్తూ ఉంటుంది, నువ్వు ఈ తప్పు చేయవద్దు, ఇలా రావాలి, ఎలా జీవించాలి అని చెప్తా ఉంటుంది. కానీ అవన్నీ మనం గుడ్డితనంగా మర్చిపోయి అబ్బో ఈ దేవుడు ప్రార్థిస్తుంటేనే నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అది ప్రార్థించుకోకుండా వేరే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే పోలా అని చెప్పి వెళ్ళేవాడు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా తిరుగుతున్నారు. క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు మళ్ళీ హిందువులుగా మారిపోవటం కూడా ఆసక్తి చూపేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకే బాగుండే, వాళ్ళకే మేడలు, మించులు, ధనాలు, కార్లు, మోటార్ సైకిల్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి అనుకుంటున్నారు. కానీ అవన్నీ శాశ్వతం కాదయా బాబు. నీ ఆత్మ శాశ్వతం, నిత్య జీవం కావాలి. నిత్య జీవం కావాలంటే ప్రభువుని వేడుకోవాలని చెప్పేసి ఇందాక చెప్పాను కదా. అలెగ్జాండర్ అంటే మహారాజే గొప్ప సందేశాన్ని ఇచ్చాడు, ఏమీ తీసుకెళ్ళిపోవని చెప్పేసి. నువ్వు ఏమీ తీసుకెళ్ళవు ఇక్కడి నుంచి, ఇవన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాల్సింది, ఇదిగో నేను ఖాళీ చేతులతో వెళ్తానా అని చెప్పేసి అలెగ్జాండర్ మరి మహారాజు సందేశం ఇచ్చాడే మనం చెప్పుకున్నాం. ఒక అలెగ్జాండరే కాదు, ప్రతి ఒక్కరు, ప్రతి భక్తుడు మరి దేవుణ్ణి ఈ శిష్యుడైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు ప్రతి ఒక్కరి కూడా చెప్పే నగ్న సత్యం అనేది అదే, ఈ లోకం శాశ్వతం కాదని చెప్పేసి. కాబట్టి ఇది మనం గ్రహించుకోవాలి. మనం గ్రహించుకొని
మనం ఆత్మ ఏ స్థితిలో ఉంది, పడిపోయామా లేచామా, పడిపోయామా లేచామా అని చెప్పేసి మన ఆలోచన మనం చేసుకోవాలి. బైబిల్ చదువుతూ ఉంటే బైబిలే మనకు నేర్పుతూ ఉంటుంది మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో, ఎలా చేసుకోవాలో అని చెప్పేసి. కాబట్టి ప్రియమైన సోదరులారా, నేర్చుకోనండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సోఫియా జోసెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ని మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అందరికి షేర్ చేస్తే అది గొప్ప మేలుకరంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది. పెద్ద డబ్బులు పెట్టి ఇది ఎవరికి చేయవలసిన కార్యక్రమం కాదు. మీ ఫోన్లోనే, మీ టీవీలోనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే మరి మీకు లాభదాయకం, నాకు లాభదాయకం. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తూ ఉంటే ఎక్కువ నేను చెప్పగలుగుతాకి హుషారు వస్తుంది, మీకు దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఒక ఆత్మకి తెలియజేసాను, నా ఫ్రెండ్స్కి తెలియజేసాను అనేది ఉంటుంది. కాబట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీకు కృపావరాలు దయచేయును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీ కుటుంబాన్ని తీర్చిదిద్దును గాక. మీకు ఏ అవసరత అయితే ఉందో అది దేవుడికి తెలుసు, మీరు అడగక ముందే తెలుసు. కానీ దేవుని పని మీరు చేయండి, మీ పని దేవుడు చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు తండ్రి, నీ పాదంలో వందనాలయా. స్తోత్రం, స్తుతి, స్తోత్రం ప్రభా. తండ్రి, ఇదిగో ఈ దినమున ప్రభా చక్కని సందేశాన్ని తండ్రి నా స్వరం ద్వారా వినిపించిందని మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ ద్వారా ఈ బైబిల్ చరిత్రను తెలియజేయటానికి ప్రభా నాకు అనుగ్రహాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వినేటువంటి వారికి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని, తెలివిని దయచేయండి. వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఏరంతలుగా దూరంతలుగా వారిని ఆశీర్వదించండి. బహుగా వర్ధింప చేయమని ప్రభావాన్ని ఆశీర్వదించమని, దీవించమని ప్రభు అయిన యేసునామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మిమ్మల్ని, పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుగాక. ఆమేన్. ఆమేన్. నమస్కారం. మీ అందరికీ నా వందనాలు.